వుడెన్ బోట్స్ లోకి నీళ్లు ఎందుకు వెళ్లవని ఆలోచిస్తున్నారా? పాత రోజుల్లో వుడెన్ బోట్స్ లో వుడెన్ ప్లాంక్స్ ని వుడెన్ ఫ్రేమ్స్ మీద పెట్టి నేల్స్ కొట్టి ఫిక్స్ చేసేవారని మీకు తెలుసు. ప్రాచీన కాలంలో అయితే నేల్స్ కూడా యూజ్ చేయకుండా మర్రి మేకులు అని పిలిచే వుడెన్ పెగ్స్ యూజ్ చేసేవారు. నేల్స్, పెగ్స్ మరియు వుడెన్ ప్లాంక్స్ కలిసి ఒక స్ట్రాంగ్ బోట్ ని తయారు చేస్తాయనడంలో సందేహం లేదు. కానీ ఇది పూర్తిగా వాటర్ పెనిట్రేషన్ ని అడ్డుకోలేదు. ఆ వుడెన్ ప్లాంక్స్ మధ్య ఉన్న గ్యాప్స్ ని మీరు స్వయంగా చూడవచ్చు. వుడెన్ ప్లాంక్స్ ని వైన్ బ్యారెల్ లాగా బెండ్ చేసి తయారు చేస్తారు. అంటే హీట్ చేసి ఆ తర్వాత బెండ్ చేస్తారు. అదే కాన్సెప్ట్ లో వుడెన్ బోట్ యొక్క ప్లాంక్స్ కూడా హీట్ చేసి బెండ్ చేస్తారు. కానీ వుడ్ ని హీట్ చేయడం వల్ల గ్యాప్స్ క్లోజ్ అవ్వవు కదా. రియల్ వాటర్ ప్రూఫింగ్ చివర్లోనే చేస్తారు. కాటన్, ఫ్లాక్స్, హెంప్ మరియు ఫైబర్స్ వంటి మటీరియల్స్ ని ఈ గ్యాప్స్ లో పెట్టి బ్లాక్ చేస్తారు. ఆ తర్వాత ఈ గ్యాప్స్ ని హాట్ టార్, సీమ్ కంపౌండ్, మరీన్ పార్టీ లేదా పైన్ పిచ్ తో కవర్ చేస్తారు. బోట్ నీటిలోకి వెళ్లగానే వుడ్ నీటిని అబ్జార్బ్ చేసుకుని స్వెల్ అయినప్పుడు ఈ గ్యాప్ ఇంకా టైట్ అయ్యి బాగా సీల్ అవుతుంది. దానిపైన కూడా ఫైబర్ గ్లాస్ షీదింగ్ లేదా ఎపాక్సీ కోటింగ్ చేస్తే కొన్ని సంవత్సరాలు వస్తుంది. కానీ ఇప్పుడు వచ్చే మోడర్న్ బోట్స్ లో పాలియూరిథేన్, పాలిసల్ఫైడ్ సీలెంట్స్ మరియు బెడ్డింగ్ కాంపౌండ్స్ యూజ్ చేయడం వల్ల ఇవి సంవత్సరాల తరబడి ఉంటాయి.